ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు విడుదల నేపథ్యంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నిర్మాతలతో సమస్యల నేపథ్యంలో చర్చలకు రాకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తామని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చేసిన హెచ్చరికపై సినిమాటోగ్రఫీ మంత్రి స్పందించి విచారణకు ఆదేశించడం, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ స్పందిస్తూ టాలీవుడ్ తీరుపై తీవ్ర విమర్శలు చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పవన్ హెచ్చరికలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఫీల్డ్ను ఉద్ధరిస్తారనుకుంటే థియేటర్ యాజమాన్యాలపై విచారణకు ఆదేశించారని పేర్ని నాని మండిపడ్డారు. అప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తున్నారని పవన్ను ప్రశ్నించారు. సినిమా వాళ్లను జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారని, ఇవి దివాలా కోరు రాజకీయాలు కావా అని పేర్ని అడిగారు. నీ చెప్పు చేతల్లో ఉన్న మంత్రితో బెదిరిస్తారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాబోయే ఫ్లాప్ సినిమా కోసం ఇంతలా చేయాలా అని పవన్ కళ్యాణ్ పేర్ని నాని ప్రశ్నించారు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయన్నారు. సినిమా వాళ్ళను బెదిరించడానికి మీరు ఎవరిని పవన్ను పేర్ని అడిగారు, అసలు వాళ్ళ సమస్య ఏంటో తెలుసా మీకు అన్నారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు తక్కువ రేట్లకు సినిమా చూపించాలన్న ఉద్దేశంతో నిర్మాతలు, హీరోలు ఇష్టారాజ్యంగా ప్రజల్ని లూటీ చేయకూడదని ఓ జీవో తెస్తే ఇదే పవన్ కళ్యాణ్ ఆ రోజు నోటికొచ్చినట్లు తిట్టారని పేర్ని గుర్తు చేశారు. మా డబ్బులతో సినిమా తీసి మా ఇష్టం వచ్చిన రేటుకు సినిమా చూపిస్తామని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారని పేర్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ థియేటర్ల యాజమాన్యాలను సమ్మె చేస్తారని చెప్తే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని విచారణకు ఆదేశించారన్నారు. ఇది ద్వంద్వ విధానం కాదా అని ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీలో వారిలో తగువు నడుస్తుంటే సినిమా వాయిదా వేసుకోవాలి కానీ బెదిరిస్తూ విచారణలకు ఆదేశించడం దివాలా కోరుతనం అన్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గర పడుతున్న వేళ నిర్మాతలతో ఇబ్బందుల వల్ల థియేటర్లు మూసేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఆయన స్వయంగా ఫైర్ అయ్యారు. టాలీవుడ్లో వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుంటే కృతజ్ఞత చూపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్న వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే వారికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సీఎం చంద్రబాబును తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదన్నారు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం తప్ప చిత్రరంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదన్నారు. అందరూ కలిసి రావాలని తాను కోరినా సానుకూలంగా స్పందించలేదన్నారు. టాలీవుడ్ అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చీత్కరించుకొని ఇక్కట్లు పాలు చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలాంటి సంఘాలు మర్చిపోయినట్లున్నాయన్నారు. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదని, కక్ష సాధింపులకు దిగేదని పవన్ గుర్తు చేశారు. తమకు నచ్చిన వారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోలేతే ఎలా అని అడిగారు. ఎన్నికలకు ముందు తాను, చంద్రబాబు చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదన్నారు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన వారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించిందన్నారు. వ్యవస్థ బాగుండాలని దానిపై ఆధారపడ్డవారు ఇబ్బంది పడకూడదనే కూటమిది ప్రభుత్వం విధానం అన్నారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న తనకు తెలుగు సినిమాకు చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించున్నట్లు తెలిపారు. ఈ రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపాలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని, వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తామన్నారు. థియేటర్లను సంబంధిత యాజమాన్యాలు నడపడం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు చెప్పారని, లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా, వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని సూచించామన్నారు. రాయలసీమ జిల్లాలో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం పైన చర్చించామన్నారు. టికెట్ సేల్కి వచ్చే పన్నుకి అంతంతం ఏం మేరకు ఉందో చూడాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో పారిశుద్ధ్య పరిస్థితులను కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచినీళ్ల సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం, వీటిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామన్నారు. ఈ మేరకు తూనికలు, కొలతలు అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయించడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందాయన్నారు తెలిపారు.